గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఏమంటున్నా ఒక నిమిషం, తిడతలేదన్నా మాట్లాడతలేదని రెండొకటే. ఆమె కాంగ్రెస్ పార్టీ మీద స్పందిస్తలేదని మాత్రమే మీరు మాట్లాడుతున్నారు, కానీ మీకు సంబంధించిన నిజాలు చెప్తుందని మీరు ఇంకా అంటే మీకు ఇంకా రాజకీయం అనేది ఏం జరుగుతుంది అనేది మీరు ఇంకా డెప్త్ మీకు అర్థమైతలేదు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు వేదికపైకి వచ్చి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నాము మేడం, మీరు చెప్పినంత మాత్రం ఏం సరిపోదు, చెప్తే జరగవు అవి. మీరు చెప్పినటువంటి వాటికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఏమని అడుగుతున్నాము. మేమేమంటున్నాము, బీఆర్ఎస్ పార్టీ మా టార్గెట్ కాదు, మా టార్గెట్ ఏంది, ప్రజలకు మంచి చేయాలన్నది మా టార్గెట్. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తలేదు అని వీరు మాట్లాడడం ఏంటంటే వీరికి అంటే ఇంకా రాజకీయం ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎట్లా రాజకీయం ముందుకు వెళ్తుందో వీరికి క్లారిటీ వస్తలేదు, వీళ్ళకి అర్థమైతలేదు. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు విశ్వసనీయత ఉంది? అరే ఏం విశ్వసనీయత? చెప్పిన అబద్ధం ఏముంది, చెప్పిన అబద్ధం ఏముంది, మీకు ఇంకా విషయం తెలియదు. మీరు ఏమంటారు కాళేశ్వరం విషయం నారాజ్ అన్న, మీకు ఏ విషయాలు మీకు ఐడియా లేదని చెప్పడానికి ఒక చిన్న విషయం చెప్తా. కాళేశ్వరం విషయంలో అడిగింది 80,000 కోట్లు, 1,00,000 కోట్ల ఏడా జరిగిందని మీరు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు, కానీ మీకు ఇంకా విషయం తెలియదని మీకు ఇన్ని అర్థమైపోయింది. ఏంది, హరీష్ రావు గారే పెద్ద స్క్రీన్ వేసి దీని మొత్తానికి 1,45,000 కోట్ల రూపాయలు అంచనా అయితే మొత్తం అయిపోయేసరికి దాదాపుగా 1,50,000 కోట్లు అయిందని వారు క్లియర్గా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా మీరు ఎప్పుడో 2023, 2024 ఫిబ్రవరిలో మాట్లాడినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ తీసుకొని వచ్చి అయ్యింది 80,000, 1,00,000 కోట్లు ఏడైందని ఆయన ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పాడిన పాట మీరు ఇంకా వాడుతున్నారు. చాలా దూరం వచ్చిండ్రు. లేకపోతే మొత్తం కోట్ల అయింది అనుకుందాం. మరి దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే 51 కోట్లతో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందా మేడం? దాన్ని మొత్తం 30, 35, 38 కోట్లతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మేడం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రాజెక్టులు కట్టింది తెలంగాణ రాష్ట్రంలో? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణలో ఉన్నారా బయట ఉన్నారా? అరే తెలంగాణలో ఈ రోజున్న ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. జూరాల కాంగ్రెస్ పార్టీ కట్టింది, నెట్టెపాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ కట్టింది, నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, కాంగ్రెస్ పార్టీ కట్టింది, మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈడ కాదు పక్క రాష్ట్రంలో ఉన్న అంద్రినీవా లాంటి ప్రాజెక్టులు మొత్తం కట్టింది కాంగ్రెస్ పార్టీ. పోలవరానికి శంకుస్థాపన వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కేవలం తుమ్మిడిహట్టు దగ్గర తుమ్మిడిహట్టు దగ్గర 148 కట్టాలన్నా 152 కట్టాలన్నా ఒక కాన్ఫ్లిక్ట్ దగ్గర ఆగినటువంటి ప్రాజెక్టును దాన్ని మీరు అక్కడ క్లియర్ చేయలేక దాన్ని తుమ్మిడిహట్టు దగ్గరికి వెళ్ళి కిందికి తీసుకొని వచ్చి దాన్ని పంపు నుంచి కిందికి కొట్టి కింది నుంచి మీని కొట్టి ఆడనే నీళ్ళని తిప్పి మీరు దానికి బాహుబలి మిషన్లను పేరు పెట్టి మీరు మొత్తం సినిమా షూటింగ్లు చేసి మీరు ఓన్లీ చేసింది ఏంటంటే రికార్డుల కోసము. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మీకు లేదు, కేవలం మీకు రికార్డ్స్ రావాలి. ఆ రికార్డుల కోసం మీరు డబ్బుల్ని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేసి ఈరోజు పీసీ కోర్స్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే అవినీతి జరిగిందని ఇచ్చింది, అక్కడ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదని ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపడానికి బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మా చేతికి కేసు ఇస్తే ఈ 48 గంటల అరెస్టు చేసి చూపిస్తామంటే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని శాసనసభలో తీసుకొచ్చి చర్చ పెట్టి అందరి సభ్యుల కోరిక మేరకు దాన్ని సిబిఐకి అప్పచెప్తే 48 గంటలు అయ్యిందో లేదో మరి వారికే తెలియాలి, ఇంతవరకు కానట్టుంది. అందుకే ఎట్లాంటి చర్యలు లేవు. కాబట్టి కాళేశ్వరంలో కానీ ఈ కార్ రేస్లో కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ మీరందరూ కూడా దోషులే. ఫోన్ ట్యాపింగ్ నా భర్తది, మా ఇంటి అల్లుడిది, నీ స్వయాన కూతురు భర్త అయినటువంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేసిరని ఆమె క్లియర్గా చెప్పింది. గతంలో మేము 10 సంవత్సరాలు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఆ రోజు ఆరోపణను కొట్టిపారేసిండ్రు, కానీ ఈరోజు అవే నిజాలుగా బయటకు వస్తున్నప్పుడు వీళ్ళందరూ దాన్ని తట్టుకోలేక ఏం చెప్పాలో తెలియక కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది నడిపిస్తుందని ఒక కట్టుకథ అల్లడం ద్వారా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికే చూస్తున్నారు. కాబట్టి ఒక విషయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా జాగృతి నాయకులైనా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు అన్నట్టు ఆయన నాయకుడిగా పూర్తిగా ఫెయిల్ అయిపోయిండు. ఆయన దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించండి అని చెప్పి ప్రజల్ని వేడుకున్నటువంటి శేర్లింగంపల్లి, కూకట్పల్లి లాంటి నియోజకవర్గాల శాసనసభ్యులని మీరే కదా దగ్గరుండి గెలిపించింది. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమంటారు, అరికపూడి గాంధీ గారు అవినీతి పరుడు అని అంటారు. మరి 2023లో తెలియదా సార్ నీకు అవినీతి పరుడు అని?
నేను కవిత గురించి మాట్లాడను. కవిత కంటే ఆ రోజు పార్టీలో ఉంది, మాట్లాడలే, ఈరోజు బయటకు వచ్చింది మాట్లాడుతుంది. నేను ఈరోజు అడుగుతున్నా, కల్వకుంట్ల తారక రామారావు గారు మా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడిని అవినీతిపరుడు, దొంగ, భూ కబ్జాదారుడు అని అంటారు. మరి మీ పార్టీలోనే ఉన్నాడు కదా ఆయన. 2023లో మీరే కదా వచ్చి ప్రచారం చేసింది ఆయన కోసము. మేము ఆ రోజు చెప్పినాం, ఈయన శాసనసభ్యుడిగా వద్దు సార్, మాకు ఈ పార్టీని గెలిపించకండి, ఇక్కడ పక్కన జగదీశ్వర్ గౌడ్ని గెలిపించండి అంటే ప్రజలందరినీ మాయ చేసి మెప్పించి ఒప్పించి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఈ రోజు వచ్చి 2025కి వచ్చేసి అరకెప్పుడు గాంధీ గారు అవినీతి పరడని కల్వకుంట్ల తారక రామారావు ఎట్లా మాట్లాడతారు మరి? అంటే ఆ రోజు తెలియదా మీకు? కాబట్టి మీరు ఏం మాట్లాడతారో అదే ఫార్ములా మీరు కూడా అప్లై చేసుకోవాలి. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు అనేట ఆయన నాయకుడిగా ఫెయిల్ అయిపోయిండు. ఈ రోజు ఆయనతోని లేనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఆయన పక్కన నిలబడతలేరో వాళ్లకు కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వం నచ్చకనే, ఆయనపై నమ్మకం లేకనే వాళ్ళందరూ కూడా ఆయనకు దూరంగా జరిగినరు. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన భవిష్యత్తు రాజకీయాలపై నమ్మకం లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరో వేదికను ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటి? అదే జాగృతి. దానికి బిడ్డపైన ఉన్నటువంటి ప్రేమతోని కల్వకుంట్ల కవిత గారిని వెనుకొండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడు తప్ప మరది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఒక డ్రామా నడుస్తుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ మొత్తం కూడా కల్వకుంట్ల కుటుంబమే. ఈ ఓవరాల్లో మొత్తం ఏంది అంటే ఇందులో కల్వకుంట్ల తారక రామారావు అనేట ఆయన ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్ అన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఇంకా. ఎందుకంటే నిజాలు కొంచెం చేదుగా ఉంటాయి, అది అలవాటు కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి చాలా తొందరలో ఈ విషయాల్ని వారు కూడా తెలుసుకుంటారు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కల్వకుంట్ల తారక రామారావు గారే కారణమవుతారు. అవి వారే ఇంకొన్ని రోజులు మళ్ళీ వాళ్ళే ఒప్పుకుంటారు ఈ విషయాన్ని. మేడం, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నెట్టెప్పాడు నాగరేశ్వర ఎన్ని లక్షలకి ఎకరాలకు నీరు అందించారు తెలంగాణ రాకముందుకు? ఇప్పుడు ప్రాజెక్టులు అన్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఎన్ని లక్షల ఎకరాలు నీరు అందించారు? ఈ రోజు ప్రాజెక్ట్ గానీ ఇవన్నీ కూడా తెలంగాణ రాకముందు కట్టినాయి కదా. మరి ఎందుకు అన్ని లక్షల ఎకరాలు నీరు అందించలేదు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందే అన్ని ప్రాజెక్టులు కట్టినా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే కదా శ్రీకాంత్ అన్న కానీ, లేకపోతే నాగరాజ్ అన్న కానీ, నేను కానీ, రాజన్న కానీ పోలీసులకు అప్పచెప్పింది అందుకే కదా. 40 లక్షల ఎకరాలు తెలంగాణ, కోటి ఒక్క నిమిషం అన్న, నువ్వు ఇంటారం కాళేశ్వరం దించుకుంటున్నావు కదా. కాళేశ్వరం అంటే పూర్తి చేసింది ఎవరు? ఎవరు చెప్పు అప్పుడు ఎందుకు కాలేదన్నా? రాజు గారు చెప్పండి. మేడం, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది. అంటే నేను ఇందాక ప్రస్తావించినటువంటి విషయం మీద తెలంగాణ గవర్నమెంట్ స్పందించి ఈ ఐడిపిఎల్ ల్యాండ్ స్కామ్ విషయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తర్వాత ఆయన తనయుడ కొడుకు మీద విచారణ జరపమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందని ఇప్పుడే వస్తుంది మేడం. మంచి పరిణామం ఇది. అంటే 4,000 కోట్ల కుంభకోణం ఏదైతే ఈ సర్వే నెంబర్ 376లో జరిగిందో దానికి సంబంధించి వెంటనే విజిలెన్స్ విభాగం విచారణ చేయాలని, ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయని చెప్పేసి వస్తుంది. ఇది మంచి పరిణామం. దీనికి అనుగుణంగా నేను కొన్ని విషయాలు ఏందనంటే, ఇదే రకంగా ఆమె గతంలో ఎవరెవరి మీద ఆరోపణలు చేసిందో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా